హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మీకోసం కొత్త వీడియో ఎడిటింగ్ చేశాను. అది సాంగ్ ఉంది కదా, ఫల్క్ సాంగ్ అని చేశాను, బాబు బంగారమేనా. ఒకసారి మీరు డెమో వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు డెమో వీడియో చూస్తారు కదా, డెమో వీడియో చూసే ముందు మీరు ఏం చేస్తారంటే, నాకు కాపీరైట్ వల్ల నేను మ్యూట్లో పెట్టాను. మీరు ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ వెళ్ళి చెక్ చేస్తానంటే చెక్ చేయండి. మీకు ఇలా చెక్ చేసి వచ్చేయండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఏం చేస్తానంటే, ఈ పీసీలో నేను ఫుల్ ప్రాజెక్ట్ అరే XML ఫైల్ ఫాంట్ కూడా ఇస్తాను, సాంగ్ కూడా ఇస్తాను. అలాగే సాంగ్ ఒకవేళ XML ఫైల్ ఇవ్వండి ఫ్రెండ్స్, సాంగ్ డిలీట్ అయ్యేస్తుంది, అంతకుమించి ఏం లేదు. ఫొటోస్ అయితే రిప్లేస్ పెట్టుకోవడం ఉంటుంది. ఫొటోస్ అయితే కొన్ని యాడ్ చేసుకోవాలి, అలాగే కొన్ని ప్యాకేజ్ ప్రాబ్లం వల్ల నేను డిలీట్ చేశాను. చూపిస్తాను ఎలా యాడ్ చేసుకోవాలో కూడా చూడండి. మీరు ఫాంట్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఫాంట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫాంట్ కొంచెం లుక్ ఉంది కాబట్టి అందుకే చేశాను. సరే, మీకు నచ్చితే చూడండి, చేసుకోండి, నచ్చితే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్లో ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, 4 గ్రూప్స్ ఉంటాయి. 4 గ్రూప్లో మీ 4 చేంజ్ చేసుకోండి. చూపిస్తాను చూడాలండి, అది చేంజ్ చేసుకోను. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళారు కొంచెం. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళడానికి ఇక్కడ మీకు చూపిస్తుంది ఫోటో దానితో రిపీట్స్ పెట్టుకోండి. శాంపుల్గా నేను వేరే వాళ్ళు ఎవరైనా యాడ్ చేస్తాను చూడండి. ఫోటోని అయితే చెప్పుకోండి ఫ్రెండ్స్, ఇలా కొంచెం తగ్గించుకోండి. జూమ్ మరీ పెద్దగా ఉంది కాబట్టి కొంచెం తగ్గించుకోండి. జూమ్ ఎక్కువైంది కదా, కొంచెం తగ్గించుకున్నాను అనుకో, అడ్జస్ట్ చేసుకోండి కరెక్ట్గా ఫోటోని. ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను అనుకో అయిపోతుంది. మీకు ఒక 2 చూపిస్తాను, మిగతా మీరు యాడ్ చేసుకోండి. గ్రూప్కితో వేసుకొని ఫ్రెండ్స్, చాలా బాగుంది సాంగ్, అందుకే చేశాను. మంచి ట్రెండింగ్లో వెళ్తుంది. మీకు కొంచెం అడ్జస్ట్ కిందికి తీసుకోండి ఫోటో. ఇవే ఫొటోస్ కావాలనుకో నాకు కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా సెండ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, వచ్చింది కదా, ఇలాగే అంతే. ఇంకొకటి కూడా చూపిస్తాను మీరే. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఇది రాకపోతే ఒకసారి డిలీట్ చేసేయండి, నేను చెప్తాను. ఇదే డూప్లికేట్ చేసుకోండి. ఇదే గ్రూప్ సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ చేసుకున్నాను అనుకో, ఇక్కడ కట్ చేసుకోండి. బీట్ మార్క్ దగ్గర కట్ చేసుకున్నాను అనుకో అయిపోతుంది. ఫస్ట్ ఇది డూప్లికేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది ఇలా పైన తీసుకోండి. బీట్ మార్క్ కొంచెం జరుపుకోండి, ఇటు జరుపుకోండి. అది కీఫ్రేమ్ జరుపుకోండి. కీఫ్రేమ్ జరుపుకున్నాక కట్ చేసుకోండి ఇలాగా. ఆ గ్రూప్ కిందికి తీసుకొచ్చింది ఫ్రెండ్స్, కిందికి తీసుకొచ్చాక అయిపోతుంది. కీఫ్రేమ్ ఉంది కాబట్టి చేతితోనే జరపండి. అడ్జస్ట్ కరెక్ట్గా చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెము ఆ గ్రూప్స్ ఎందుకో జరిగిపోయినాయి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చింది కదా ఫోటో, ఇట్లా ఫోటో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ నేను అడ్జస్ట్ చేశాను కదా, ఇప్పుడు సెకండ్ చేసుకోండి. మీరు డెఫినెట్గా అయితే సెకండ్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ ఉంది కదా, సెకండ్ సేమ్ అట్లనే తీసుకోండి. చూసుకోండి ఫ్రెండ్స్, గ్రూప్ జరిగిపోయినప్పుడు కొంచెం అడ్జస్ట్ చేస్తాను. ఇది ఎందుకో చూసుకోలేదు నేను, ఏమనుకోకండి ఫ్రెండ్స్, కొంచెం అది చూసుకోండి. అదే కింద సేమ్ ఇప్పుడు సెకండ్ డూప్లికేట్ చేసుకోండి. సెకండ్ కొంచెం పైన తీసుకొచ్చేయండి, ఇక్కడ కట్ చేసేయండి. ఇక్కడ గ్రూప్స్ మెయిన్ జరుపుకోవాలి ఫ్రెండ్స్, ముందే చెప్తున్నాను, జాగ్రత్త తినండి. ఆ గ్రూప్స్ ఉన్నాయి కదా, జరుపుకోవాలి.
చూస్తారు కదా, వచ్చింది కదా. గ్రూప్ని కిందికి తీసుకొచ్చింది. ఫింగర్తోనే తీసుకురండి ఫ్రెండ్స్. కీపీఎం ఉంది కాబట్టి జరిగిపోతుంది. ఇది కీపీఎం ఉంది కాబట్టి జరిగిపోతుంది. మౌంట్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి దానికి వెళ్ళి తీసుకురాకండి. ఇట్లా ఫింగర్తో వేసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. ఫోటోస్ అయితే రిప్లేస్ అయిపోయినాయి కదా. ఇక్కడ మీకు 2 మినిట్స్ దగ్గర ఏముందంటే ఇక్కడ పెద్ద ఫోటో ఉంటుంది కదా, ఇక్కడ ఫోటోని రీప్లేస్ పెట్టుకోండి. మీకు నచ్చిన వాళ్ళ ఫోటోనా మీ ఫోటోనా మీ ఇష్టం, అది మీ బట్టి ఉంటుంది కాబట్టి నేను ఒకటి శాంపుల్గా ఫోటో జూమ్ ఫింగర్తోనే అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కీఫ్రేమ్ ఉంటుంది కాబట్టి అటు ఫోటో జరిగిపోతుంది. అస్సలు టచ్ చేయకండి, కీఫ్రేమ్ జరిగిపోతుంది కాబట్టి. అలా చేసుకోండి, ఫోటోని రీప్లేస్ అయితే చేసుకోండి. నేను చేస్తున్నాను కదా, అలా చేసుకోండి, అయిపోతుంది. కొంచెం సింపులే ఫ్రెండ్స్, కొంచెం టైం తీసుకున్నా మంచిగా చేసుకోండి, బెటర్గా ఉంటుంది. మీకు నచ్చితే ఓకే, అంతే చాలు, నాకు అంతకుమించి ఏమవుతు. చూసి యాడ్ చేస్తాం కదా, ఇవి కూడా అలాగే యాడ్ చేసుకోవాలి. ఫాంట్ మిస్ అయితే డెఫినెట్గా ఫాంట్ ఇస్తాను, ఫాంట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఫొటోస్ యాడ్ చేయాలి, ఒక 4 ఫొటోస్ అయితే యాడ్ చేసి చూపిస్తాను. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. మీకోసం ఇంత కష్టపడుతున్నాను కాబట్టి నాకు ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ అంత ముంచి ఏం కోరుకోండి ఫ్రెండ్స్. నేనైతే చిన్న సపోర్ట్ అయితే వేయండి నాకు, అంతే. తెలిపింది ఫోటోని ఫుల్ పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఫుల్ కంపోజిషన్ ఏరియా ఉంది కదా, అది క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సింపుల్గా అయితే అయిపోతుంది. ఒక 4 ఫొటోస్ అయితే యాడ్ చేసి చూపిస్తాను మీకు. సేమ్ అలాగే యాడ్ చేశాను కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇది కీఫ్రేమ్ నేను చూసుకోండి, మీకు కీఫ్రేమ్ అనిపిస్తుందా లేదా, మీరు డెఫినెట్గా అయితే నేర్చుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకోసం నేర్చుకోవాలని చెప్తున్నాను. కీఫ్రేమ్ లేదు కాబట్టి ఏం చేస్తారంటే ఇక్కడ కిందికి వెళ్ళి కాపీ చేసుకోండి. ఇక్కడ కాపీ ఆల్ లేయర్స్ ఉంది కదా, క్లిక్ చేసుకున్నాను అనుకో, కాపీ అయిపోతుంది. ఇప్పుడు మీ ఫొటోస్ యాడ్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ చూడండి, సేమ్ అలాగే మళ్ళీ పేస్ట్ చేసుకోండి, అయిపోతుంది. చూసుకో, ఫోటో ఆర్టిస్ట్ అయిపోతే కొంచెం పెద్దగా చేసుకోండి ఫ్రెండ్స్. వచ్చింది చూడండి, అంతే. అలాగే పేస్ట్ చేసుకోండి, అయిపోతుంది. అంతకుమించి ఏం లేదు వీడియోలో. మీ ఫొటోస్ అయితే అన్నీ యాడ్ చేసుకొని ఒక్కతోనే వేసుకోండి. నేను 4 ఫొటోస్ యాడ్ చేసి చూపిస్తాను. మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే సార్ లీప్ చేసి చూడండి, వీడియో అర్థమైపోతుంది. మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి, మీకు నచ్చితే ఓకే చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.